Here is our God. Om Namah Shivaya. ఈ గుడి ఎంట్రన్స్ చూడొచ్చు. శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి స్వయంభూ దేవాలయం. ఇలా ఎంటర్ అయితే మనం లోపలికి, ఇది గుడి ఎంట్రన్స్ అండి. చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది కదా, కొండలు చెట్ల మధ్యలో ఉంటుంది, చాలా పీస్ఫుల్గా. అండ్ ఇవన్నీ మామిడి తోటలు చూడొచ్చు. అక్కడక్కడ మామిడి చెట్లకి ఆల్రెడీ కాయలు కూడా కాసి ఉన్నాయి. టెంపుల్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ మారేడు చెట్టు, ఉసిరి చెట్టు పూజలు చేసుకుంటారు. ఇక్కడ మండే వచ్చింది అంటే ఈ ఊరు వాళ్ళు ఈ గుడిలో ఒక పెద్ద పండగలానే ఉంటుంది. ఎవ్రీ మండే ఎప్పుడు అలానే ఉంటుంది మండేస్. అండ్ కార్తీక మాసం అయితే ఇంకా మరి చెప్పనవసరం లేదు. చూడండి దేవదారు వృక్షాలు చాలా రేర్గా కనిపిస్తాయి ఇవి. అండ్ మనం ఇలా వస్తే నంది, ఇలా ఒకసారి ఒక ప్రదక్షిణ చేసుకుందాం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. శివాలయం అంటేనే ఇట్స్ సింబల్ ఆఫ్ పీస్. చూసారా ఈ మర్రి చెట్టు, ఇంతకుముందు ఈ గుడి అంటే ఒక్కటే ఉండేది. ఆ తర్వాత దీనికి రెనోవేట్ చేసిన తర్వాత నవగ్రహాలు అండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా కట్టారు. అండ్ ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. లోపలికి వెళ్ళి చూడొచ్చు. కీస్ లేవండి, లేదంటే లాక్ తీసి లోపల నుంచే చూపించేదాన్ని. దేవుణ్ణి జైల్లో పెట్టేసాం మనం అందరం కలిసి. చూసారా ఇది ఒక తోట, మామిడి తోట మధ్యలో ఉంది. అండ్ ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నుంచి ఇలా ముందుకు వస్తే నవగ్రహాలు. మన టెంపుల్లోకి వెళ్ళిపోదాం. నందీశ్వరుడి నుంచి ముందుకు వెళ్ళద్దాం. కీస్ లేవండి, కీస్ ఉంటే ఇంకా బాగుండేది, బట్ కీస్ లేవు. వినాయకుడు, హియర్ ఈజ్ అవర్ గాడ్. నుంచి వేరే ఊరికి తీసుకెళ్ళిపోదామని చాలామంది వచ్చి తవ్వారంట. ఆ ప్రాసెస్లో లింగానికి కొంచెం చిన్న డ్యామేజ్ అయితే జరిగింది. బట్ ఇప్పుడు అక్కడ పువ్వులు అవన్నీ వేసేసి ఉండడం వల్ల మనకు అది కనిపించట్లేదు. ఒకవేళ పువ్వులు అది లేకుండా ఉంటే ఆ విరిగిన ఆ పగులు కూడా కనిపించేది. ఓం నమః శివాయ.